ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 6,000, ద్వితీయ బహుమతిగా 4,000 బహుమతిగా అందిస్తున్నాము. అదేవిధంగా కన్సలేషన్ ప్రైజ్ 50 కన్సలేషన్ ప్రైజ్లను అందిస్తున్నాము. న్యాయనిర్ణేతలు ఎవరినైతే నిర్ణయిస్తారో వారి ప్రైజ్లను గౌరవ ఎమ్మెల్యే చేతుల మీద, గౌరవ జడ్పీ చైర్మన్ వసంత గారి చేతుల మీద, ముఖ్య అతిథుల చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి పండగను ఈరోజు ముందే తీసుకొచ్చింది మీ ముందరికి. సహజంగా మీరు ఇళ్ళ ముందు ఒక్కొక్కరు ఒక్కో ముగ్గు వేసుకొని ఆనందపడతారు, కానీ ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో ముగ్గులు వేశారు. సో మీకు బహుమతులు రాకపోయినా బాధపడొద్దు. ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్య, ఇన్ని ముగ్గుల మధ్య మా ముగ్గు కూడా ఉందని ఆనందపడాలని కోరుకుంటున్నా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు జగిత్యాల, ఈ ముగ్గుల పోటీల్లో ఏదైనా కష్టం ఎదుర్కొన్నారు అంటే అది ఎవరైనా ఉన్నారంటే అది జడ్జీలే. సో మీరు ఏదైనా ఇబ్బంది వస్తే జడ్జీల ఇళ్ళ ముందుకు వెళ్ళి ధర్నాలు చేయాలని కోరుకుంటున్నా. సో వారికి కూడా ఆంధ్రజ్యోతి ముఖ్యాల ముగ్గుల పోటీకి చేసిన గౌరవనీయులు మా జగిత్యాల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, మేడం మొదటి లలిత గారు ప్లీజ్. సో ప్రతి సంవత్సరం పండగల విశిష్టతలను, సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఏబిఎన్ భాగంగానే బతుకమ్మ వేడుకలను, దసరా వేడుకలను, ఇతర అన్ని పండగలను గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తుంది. అందులో భాగంగానే ముగ్గుల పోటీ, సంక్రాంతికి పిండి వంటలు, ముగ్గులు చాలా ఫేమస్ కాబట్టి ఆ మహిళల్లో దాదాపు చాలా సంవత్సరాలుగా కొంతమంది ముగ్గులు వేయడమే మర్చిపోతున్నారు. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నాం. సో మొత్తంగా జడ్జిలకైతే చాలా టఫ్ టైం, అందరూ ముగ్గులు చాలా బాగా వేశారు. సో కాసేపట్లో బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగ్గులు వేయడానికి వచ్చిన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు. థ్యాంక్ యూ. తెలియజేసుకుంటూ, అలాగే ఈ ముగ్గుల పోటీకి మేము గెస్ట్లుగా రావడము ఒక ఎత్తు అయితే, ఒక జడ్జీలుగా రావడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము వస్తే మాట్లాడతాం, కానీ జడ్జీలు అనేది ఫస్ట్ సెకండ్ తెలపడమే చాలా కష్టం. అదని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకోటి శ్రీనివాస్ గారు, మీరు జడ్జీలను కూడా బాధ పెట్టినట్టుంటుంది. ఎందుకంటే ఎవరైతే రాలేదో వాళ్ళ దగ్గర ధర్నా చేయిందంటే పాపం అందరూ వేస్తారు, ప్రతి ఒక్కరికి కూడా వేయాలని ఉంటుంది. వారందరికీ కూడా మరోసారి వాళ్ళ జడ్జీలుగా పార్టిసిపేట్ చేయడానికి కూడా కష్టంగా భావిస్తారు. అలాంటిది ఏం లేదు. తప్పకుండా మన సంస్కృతి సంప్రదాయాలకు ఏదైతే ఉంటుందో దానికి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసి ఇది ఆతిథ్యం ఇచ్చిన జ్యోతి హై స్కూల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి ముందు మన రాబోతున్న మహిళలందరితో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న మన ముగ్గులు వేసుకుంటాము. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి ఆంధ్రజ్యోతి ప్లానెట్ స్వర్గసీమ సుకేతన సూర్య గ్లోబల్ స్కూల్, మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, జ్యోతి హై స్కూల్ అండ్ ఐఐటి అకాడమీ వారి ఆధ్వర్యంలో కళ ముగ్గు. మన సాంప్రదాయంతో ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా ఎంతో శాస్త్రీయ విలువలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రతి మహిళ చేతి వేళ్లలోని అద్భుతమైన సృజనాత్మకత అద్దం పట్టేలా వారిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ఆంధ్రజ్యోతి మరియు కెనరా బ్యాంక్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పోటీలు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు కలిపి మొత్తంగా 80కి పైగా కేంద్రాల్లో పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలు హైదరాబాద్, విజయవాడలో ఫైనల్స్ జరుగుతాయి. ఇందులో కేంద్ర స్థాయి పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా
క్షేత్రస్థాయిలో నిలిచిన వారికి 6,000, రెండవ బహుమతిగా 4,000, మూడవ బహుమతిగా 3,000 అందజేయబడతాయి. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిగా 30,000 ఇద్దరికి, రెండవ బహుమతిగా 10,000 ఆరుగురికి, అదేవిధంగా ప్రతి ఫైనలిస్ట్కి 3,000 కన్సోలేషన్ బహుమతి మరియు ఎన్నో ఆకర్షణీయమైన గిఫ్ట్స్ అందజేయడం జరుగుతూ ఉంది. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లా చైర్పర్సన్ దావ వసంత గారికి, విజయలక్ష్మి గారికి, మిగతా నాగలక్ష్మి గారికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ముగ్గుల పోటీకి ఈ గ్రౌండ్ని మనకి ఇచ్చినందుకు మరి హరిసారి గారికి, అదేవిధంగా అజిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనము తెలంగాణలో పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఇది 3 రోజులు చేసుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. మనం చుక్కల ముగ్గుల్ని ఎందుకు ఎంచుకున్నామో అనుకున్నట్లయితే, చుక్కలు అనేటి ఒకటికి ఒకటి కలుపుకుంటూ పోతే ముగ్గు అవుతుంది. చుక్కలు కలపడమే కానీ విడగొట్టదు. అందుకోసమనే మన ప్రాచీన కాలం నుండి కూడా చుక్కల్ని ఎంచుకొని చుక్కల ముగ్గుల్ని ప్రాచుర్యం ఇవ్వవలసిందిగా ఎప్పుడు వాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మన ఇళ్లలో ధరిసీరలు కాబట్టి మరి ఆవు పెడను కూడా ఎక్కువగా వాడుతుంటారు. మరి భోగి పండుగ కనుక చూసినట్లయితే రైతుల పండుగ. రైతులు పంట చేతికొచ్చి ఇంట్లో అందరూ ఆనందంగా అందరినీ ఇంటికి పిలుచుకుని సంతోషంగా ఉండే పండుగ. అదేవిధంగా కనుమ పశువులకు కూడా మనము అంటే వాటికి ఆ రోజు పూజ చేసే ఒక మంచి ప్రత్యేక సంస్కృతి ఉన్నదంటే ఒక మన తెలంగాణలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు. పశువులను పూజించే పండుగ. మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా మేము వ్యవహరిస్తున్నాం. చాలాసార్లు ఏపీ వాళ్ళకి నేను రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు న్యాయ నిర్ణేతగా మేము అనిత గారు, నాగలక్ష్మి గారు, అనిత గారు మరి నిజంగా మీరు అన్నట్టు మాకు అంటే చాలా మేము నిర్ణయం ఎట్లిచ్చినా మీరు దాన్ని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాం. సీరన్ అన్నాడు వాళ్ళ ఇంట్లో ధర్నా చేయండి, వాళ్ళ ఇంటి కూడా అన్నాడు. అన్నయ్య మా ఆడవాళ్ళు అట్లుంటారు. ఒకవేళ ధర్నా కూడా చేసినట్లయితే మేము అందరం 4 జడ్జెస్ కలిసి వాళ్ళకి ఎక్కడైతే న్యాయం జరగలేదో ఆ న్యాయం చేస్తామని మేము సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళే పిల్లని అలసిగా చూసే అలగా జనం అని చెప్పి అనునిత్యం మానసికంగా పొడుచూపు మాటలతో ఎన్నో అవాంతాలు దాటి సమాజంలో నిత్యం కంటికి కనిపించని యుద్ధం గెలిచే వీరనారి. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటున్నది ఎంత సత్యమో మనకు చరిత్రే సాక్ష్యం. ప్రతి తొలిపొద్దుకి మలిపొద్దుకి పండగలకి తాను ఆనందం అనే భాగ్యాన్ని, ఐశ్వర్యం అనే యోగాన్ని అనునిత్యం ప్రసాదించే గుడిలేని దేవత ఆడపిల్ల. ఆనందం అనే నిలయానికి, అనురాగం అనే కుటుంబానికి, మమకారం అనే సంతానానికి, ఐశ్వర్యం అనే భాగ్యాన్ని ప్రసాదించే నేల మీద నుంచే దేవత ఆడపిల్ల. మరి ఈ రోజు ఆ ఆడపిల్లలతో అలంకరించబడిన ఇదే నిదర్శనం. నిజంగా ఒక్కసారి ఆ అమ్మ అనే అర్థానికి ఒక్కసారి అందరు గట్టిగా చెప్పండి కొట్టాల్సిందే కోరుతాము. మరి ఈ యొక్క ఏబిఎన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఏబిఎన్ ఫ్యామిలీ వారు మాకు అవకాశం గత 10 సంవత్సరాలుగా కల్పిస్తూ ఉన్నారు. అంతకుముందు మానస స్కూల్లో పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ సూర్య గ్లోబల్ స్కూల్లో ఈ యొక్క అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ ఇయర్ జ్యోతి హై స్కూల్కి అవకాశం వచ్చింది. మా సిద్ధార్థ విద్యా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి అదేవిధంగా మరి ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి వాళ్ళు ముగ్గుల కోసమే కాదు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా ఎవరికైనా సహకరించేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి సిద్ధార్థ విద్యా సంస్థల ఉన్నటువంటి హరిసార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, హరిసా మేడం గారికి, లలిత మేడం వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి రవీందర్ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ అనగానే మరి ఎప్పుడు వార్తలకే పరిమితం కాకుండా ఈనాడు మరి ముగ్గులను, సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలని చెప్పేసి మరి మహిళలను ముఖ్యంగా ప్రోత్సహించాలని ముందుకు వచ్చినటువంటి
పెద్దలు ఆంధ్రజ్యోతి స్టాఫర్ వేణు గారికి, ఏబిఎన్ స్టాఫర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా దాంట్లో అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అందరూ పెద్ద రిపోర్టర్స్ అందరికీ, సిబ్బందికి, మరియు మీ యొక్క కవరేజ్కి చేసిన మీడియా సోదరులకు, ముఖ్యంగా జడ్జెస్కి, మరి పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్క మహిళా తల్లికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈనాడు సంస్కృతి సంప్రదాయాలు అనగానే ఇక్కడికో కనుమరుగైపోయే సమయంలో మనంతా కూడా ఫాస్ట్ కల్చర్, ఈ ఫోను, ఇవన్నీ కూడా బంధుత్వాలు మరి కనుమరుగైపోతున్న తరుణం. అదేవిధంగా ఈ సంస్కృతి ముగ్గులు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇవేది కూడా లేకుండా ఉండేటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈనాడు గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి గౌరవ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి మరి వారి యొక్క సహకారంతో ఈనాడు ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మహిళా బిడ్డలు, మహిళా తల్లులు అనే విధంగా చాటి చెప్పినటువంటి కవితక్క గారిని కూడా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిందిగా ఒకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ముగ్గు అనగానే ఒక సంక్రాంతి కోసమే కాదు, ప్రతిరోజు ప్రతి ఇంటి ముందట ముగ్గు ఉంటుంది. ముగ్గు లేని ఇల్లు చూస్తే ఒక దరిద్రంతో సమానం, ముగ్గున్న ఇల్లు చూస్తే ఒక లక్ష్మితోటి సమానం అని చెప్పేసి వెనుకట పెద్దలు చెప్పేవారు. ఎందుకనంటే ముగ్గు వేసిన ఇంట్లో కంట లక్ష్మీదేవి వస్తుందట, దరిద్రం వెనక్కి వెళ్ళిపోతుందట. కానీ ముగ్గు వేయని ఇంట్లో మాత్రం అది చూస్తేనే ఆ యొక్క ఇంటి లక్షణం చెప్పబడుతుంది, ఆ ముగ్గుతోటి, తులసి మొక్కతోటి అని చెప్పేసి వెనకట ఆ పెద్దలు చెప్పేవారు. ఇది ఊరికే రాలేదు కాబట్టి అందరి ఇళ్లలో తప్పకుండా ఇంటి మహిళా యజమాని ముగ్గు వేసినట్టయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల సంపదలు, సంతోషాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి పూర్వకాలం నుండి కూడా నాడేది కాబట్టి దాన్ని ఇదే పరంపరగా కొనసాగించాలని చెప్పేసి నిజంగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు చేస్తున్నటువంటి 10 సంవత్సరాలు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి ఒక మహిళగా నా తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నర్ల పార్టిసిపేషన్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా కూడా ఒకరే విజేతలు ఉంటారు. కానీ ఈ ముగ్గులను చూస్తే ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా విజేతలే. ఎందుకంటే ముగ్గు వేయడం ఇంపార్టెంట్, గెలవడం అనేది అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రైజ్ వచ్చినా రాకుండా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి జడ్జెస్ పైన నారాయణ మర్చిపోయినా వారికి కూడా మరి చాలా కష్టపడిన జడ్జెస్, హృదయపూర్వక వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని వేదికపై ఉన్నటువంటి మా అందరినీ కూడా ఇన్వైట్ చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, మరొకసారి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. రాష్ట్రాలలో నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక మరియు ఏబిఎన్ టీవీ ఛానల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి నాతో పాటు నేను గౌరవ డిప్యూటీ చైర్పర్సన్ వసంత గారికి, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సోదరి విజయశ్రీ గారికి, అదేవిధంగా వేదిక పైన గౌరవ కౌన్సిలర్స్, ఆంధ్రజ్యోతికి సంబంధించిన సీనియర్ రిపోర్టర్స్ వేరు గారికి, శ్రీనివాస్ గారికి, స్థానిక రిపోర్టర్స్కు, జడ్జెస్గా వచ్చిన డాక్టర్ నారాయణ గారికి, అదేవిధంగా వేదిక పైన మక్కా రాయణ గారికి, మిగతా జడ్జెస్ అందరికీ, సోదరి రమణ గారికి, ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన జ్యోతి స్కూల్ బాధ్యులు శ్రీధర్ గారు, హరి గారు, మిగతా స్టాఫ్ అందరికీ, వారి మేనేజ్మెంట్కు, పిల్లల తల్లిదండ్రులకు, ఇక్కడ పాల్గొన్న వివిధ హోదాలను గెస్ట్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ అందరికీ కూడా. చాలా సంతోషం, చాలా మంచి అందరూ పండుగగా ఏ ముగ్గు చూసినా కానీ చూసే కొద్ది చూడబోయేటట్టు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ సినిమా తప్పిపోయి మాట్లాడి నేను అదే కాలంలో తక్కువ మాట్లాడితే దాంట్లో రిపేర్ ఉంటుంది, వెళ్ళేసింది పదహారుకి వస్తుంది కాదు తెలియదన్నట్టు. సో జడ్జెస్ పంపిస్తే
నాకు సరదాగా అన్నాడు అట్లా రాదు. కానీ ఏదన్నా కానీ మా జడ్జెస్ అందరూ కూడా మా డాక్టర్ నారాయణ గారు, కళ్యాణ్ మిషన్స్ అందరూ కూడా, అనిత గారు, ఇంకొక జొన్న గారు అయితే చాలా సీనియర్, అచ్చయ్య గారు, అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. మరి ముఖ్యంగా ముగ్గులు వేసే వాళ్ళు గుర్తుంచుకోవాలి, జడ్జిలో తప్పేం ఉండదు. వాళ్ళు ఎంత కష్టంగా ఉన్నారంటే మీరు అందరూ కూడా ముగ్గులంతా మంచిగా వేసారు అంతేనా? ముగ్గులు వేసి అందరికీ ఒకసారి సపద్ధత ఉండాలి గట్టిగా. మరి ముగ్గులు అనేది సంక్రాంతి అప్పుడు మనం కూడా గొప్పగా వేసుకుంటాం కాబట్టి మన భారతీయ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాంప్రదాయం. ఏ పల్లెటూరుకి వెళ్ళినా పట్టణం వెళ్ళినా ఇప్పుడు పట్టణీకరణ అయిపోయి అన్ని సిమెంట్ అయిపోయింది కాబట్టి, కానీ అంతకుముందు ఏ ఇంటి ముందు అయినా పొద్దుగాలు వెళ్తే పెడతోటి అలుగుదల్లి ఈ శుద్ధతోటి మనం ఎలా ముగ్గేసుడు, ఇంకా కొంచెం ఉండాలంటే పసుపు పెట్టి అదేవిధంగా కుంకుమతోటి కొంచెం పెట్టడం అనేది ప్రతి కడప మీద కడప ముందు అనేది సహజంగా ఎప్పటి నుంచో చూసాం. మరి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ముగ్గుల పోటీలు అనేవి కూడా కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటి వాకిలి ఇంటి గుడి చెప్తానట్టు ఇంటి గుడి ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి గుడి చెప్తానని చెప్పి అంతకుముందు నానిది. మరి ఈరోజు సంక్రాంతి కంటే ముందే ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి విశిష్టత గురించి కావచ్చు, భోగి కనుమ గురించి సోదరి చన్న గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి విశిష్టత అందరూ తెలుసు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మన కాలంలో మార్పు వస్తాయి కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం ఆధ్యాత్మికంగా కూడా గుర్తిస్తాం. మరి అలాంటి సంక్రాంతి కంటే ముందు చాలా స్కూల్లో మనకు వెకేషన్స్ రావడం, ముఖ్యంగా ఆంధ్రాలో పంటలు కొంచెం లేట్ వస్తాయి. ఈ టైంకు వాళ్ళకు ధాన్యం అందిస్తుంది కాబట్టి ఆంధ్రాలో ఎక్కువ జరుపుకుంటాం. తెలంగాణలో మనకు దసరా దీపాలు అంటే మనం దసరా ముఖ్యంగా గొప్పగా జరుపుకుంటాం. వాళ్ళేమో ఆంధ్రాలో జరుపుకుంటాం. మనం ఇప్పుడు ప్రైవేట్ కానీ అంతకుముందు మక్క వేసుకుంటున్నాం. మక్క జొన్న మన తెలంగాణలో ఆ మక్క కానీ జొన్న కానీ మనకు దసరా వరకు వస్తుంది కాబట్టి దసరానే మనకి పెద్ద పండుగ. అప్పటికే మనకి వాళ్ళేమో ఈ వరదాలు ఇవన్నీ కాలంలో మొదటి ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ చేసుకొని తమిళనాడు ఇంకా లేకుంటుంది. సో వాళ్ళందరూ కూడా ఆంధ్ర కల్చర్, తమిళనాడు కల్చర్ ఇది ఎక్కువ, మనదేమో అదంతా. కానీ ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో ఇవన్నీ భాగాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు అన్ని కలిపిస్తేనే మన భారతీయ సంస్కృతి. మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈనాడు మన అమ్మాయిలు అందుకోవచ్చు, సోదరి మనులు ఇంత మంచి ముగ్గురు వేసిన సోదరులను కూడా బాగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మగవాళ్ళు కూడా ఏదైతే ఆడుండొచ్చు. మరి సోదరులు వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయినందుకు వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక అందరూ కూడా ధన్యవాదాలు. ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మీ అందరూ కూడా కోరుతున్నాం, ఇంపార్టెంట్ ఫంక్షన్ అది మేడం ముందు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా జేపీ చైర్మన్ గారు చెప్తాను. ఉత్తరం లేట్ అవుతుంది కాబట్టి మీరెవరు కూడా అన్ని భావించదు నాకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంటే వాతావరణం తీసుకొచ్చిన ఒక్కసారి మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, కౌన్సిలర్ శ్రీకాంత్ గారికి, ప్లస్ ఈ పాఠశాల యాజమాన్యానికి ముందుగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు మీరంతా ముగ్గురు వేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది కన్ఫ్యూజన్ ఉంది. అందరూ బాగా వేశారు. ఇప్పుడు జడ్జీలకు ఒక పరీక్ష, ఏది ఫస్ట్ వేయాలి ఏది సెకండ్ వేయాలి అనేది వాళ్ళకి పాపం కన్ఫ్యూజన్ ఉంది. అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చినా రాకుండా వేరే అప్పట్లో చేసుకోకుండా మన సాంప్రదాయాన్ని నిలబెట్టిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. ఈరోజు స్టాఫ్ బోర్డు గారికి,
మరి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మారుతున్నటువంటి తరుణంలో కనీసం ముగ్గేసుకున్నామంటే కూడా జాగలేని పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళ ఉన్న ప్రతిభను వాళ్ళని వాళ్ళు కూడా ముగ్గేసుకొని ఇంటి ముందు ప్రదర్శించామంటే లేని తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ వారు ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మరి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు వారికి ఆంధ్రప్రదేశ్ చేసిన వారికి నా హృదయపూర్వక ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారికి మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆంధ్రజ్యోతి స్టాఫర్ వేణు గారికి మరియు ఏబిఎన్ స్టాఫర్ శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్స్ శ్రీనివాస్ గారికి, లలిత గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కడుతూ ఈ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అనేది కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా వారందరికీ కూడా మహిళా తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముగ్గుల పోటీ అనే కానీ చాలా మంది రావడము, ఇక్కడ వేసిన వాళ్ళందరూ ఫైనల్ అండి. ఓకే, టైం ఇస్తారు. సండే ఫంక్షన్ ఉన్న కారణంగా ఫస్ట్ టైం అనుకుంటుంది దాదాపు ఒకసారి పోతాను అన్నది. ఓకే, వాస్తవానికి కల్చర్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ టైం ఇవ్వాలి. కానీ అన్నగారు కొంచెం పని ఉండడం వల్ల థర్డ్ ప్రైజ్ 168 నెంబర్ 168 థర్డ్ ప్రైజ్ 168. మేడం ఇటు నిల్చుంటే ఓకే ఓకే చైర్ తీసేయండి, నిల్చోండి. మేడం సెంటర్ జరగండి. ఫస్ట్ ప్రైజ్ 134 సంగారెడ్డి గారు.
134 సంజయ్ గారు. అక్కడ లారీ పైకి రమ్మని చెప్పండి సార్, పైకి రమ్మని చెప్పండి. ఫస్ట్ ఆగు ఆగు వీపు పడుతుంది కొట్టు. థ్యాంక్ యూ సార్. ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు వాళ్ళకు వాళ్ళు పరిచయం చేసుకునే అవకాశం రాదు. ఈ ఒక్కరోజు పాపం ఈ ముత్యాల ముగ్గులపోటీ సందర్భంగా వచ్చింది. జడ్జెస్ తో ఒక ఫోటో స్నాపర్, జడ్జెస్ తోటి ఏబిఎన్ ముగ్గుల పోటీ అనగానే మరి మహిళలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి వేసినటువంటి ముగ్గులు నిజంగా ఆకాశమే హరివిల్లుగా, ఆకాశమే కిందికి వచ్చిందా అనే విధంగా అద్భుతంగా ఈ యొక్క కన్సోలేషన్ నిల్చోండి. నో ప్రాబ్లం, తొందరగా అవుతుంది వాళ్ళు. నెక్స్ట్ 124 రెడీగా ఉండాలమ్మా. తర్వాత 143 రెడీగా ఉండాలి. టోకన్ నెంబర్స్ నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. మీ దగ్గర టోకన్ ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ 124 రావాలండి తొందరగా. 124 ఎవరమ్మా? పెద్ద నేమ్ పెట్ట ధనుశ్రీ, 9th క్లాస్, జ్యోతి హై స్కూల్ రామా. నెక్స్ట్ 140, 138, టోటల్ 182, 188, 138 తొందరగా రావాలి. శ్రీధర్ సార్ 182 అయిపోయిందా? 182 వచ్చారా? ఎవరు స్లిప్ తీసుకోవాలని ఈజీ అవుతామా? టోకెన్ ఇవ్వండి. నెక్స్ట్ 150, 150, 188, బి వైశ్రీ 188, బి వైశ్రీ దామా 120, 203, 203, 150 అయితే 183 అయిపోయింది. 203, 203. కార్తిక రామ్మ, నక్షత్ర కార్తిక. రమ్య ఎవరు? రమ్య ఉందా? రమ్య మేడం రండమ్మ. 169 నాగజ్యోతి గారు, నాగరత్న మేడం గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిగతా గెస్ట్ ఎస్ నాగజ్యోతి అయిపోయినారు. 117, పి శైలజ గారు, పి శైలజ 108, 108 శాంతమ్మ గారు, పేడపల్లి రిపోర్టర్ గారు డ్యాన్స్ వెహికల్. నెక్స్ట్ 138, 139 గంగజల నమ్రత, పురుషోత్తం గారు చేతులిగా గంగజల గారు, నమ్రత గారు, ఏ నమ్రత గారు 126, 120. నెక్స్ట్ 126, 122 బి లేఖన 122. మంగళ ఏ జ్యోతి గారు 101, 128 బుల్లెట్ రాజా గారు చేతులమీదుగా, బుల్లెట్ రాజా గారు చేతులమీదుగా అన్నా. 128
స్వప్న గారు 144 ఈ స్వప్న రావాలన్నా. ప్రతిపై రావాలన్నా. ఎక్కడ ఉన్నారు? మీ చేతుల మీద రమేష్ గారు సారంగాపూర్ మండలి ఇప్పుడు రమేష్ గారు చేతుల మీదుగా. జీ ప్రవళిక 152 159. ఏ ఆశాదీప 159. బుగ్గారం రిపోర్టర్ గారు సుధన్ గారి చేతుల మీదుగా. ప్రవళిక అండ్ ఆశాదీప గారు. నెక్స్ట్ అనితా మేడం గారి చేతుల మీదుగా కవయిత్రి. జిల్లా గంగాధర్ గారిని వేదికపై వచ్చి జిల్లా గంగాధర్ గారు యాడ్స్ రాజు గారు నెక్స్ట్ యాడ్స్ రాజు చేతుల మీదుగా. కెమెరామెన్ గారు ఏపీఎం పెద్దపల్లి గణేష్ గారు భీమాల మండల్ గణేష్ గారు. ఎం రుచిత 189. ఎం రుచిత ఏపీఎం పెద్దపల్లి రిపోర్టర్ గారు కెమెరామెన్ 206 పవిత్ర గారు 206 పవిత్ర గారు. రిపోర్టర్ ప్లీజ్ సమాధానం చేయండి. మంచిర్యాల కెమెరామెన్ గారు ఏబిఎన్ కెమెరామెన్. ప్రతిభన రావాలా? మల్లేశం గారు చేయాలి మీరు. నితీష 180. ప్రదీప్ నితీష గారికి గిఫ్ట్ ఇవ్వండి. శోభారాణి గారు డి శోభారాణి గారు. నెక్స్ట్ వస్తున్నాయండి, కన్సలేషన్ ఉన్నాయండి మేడం. నెక్స్ట్ ఉన్నాయి, ఇక్కడ రాలేదండి. ఉన్నాయి అవి మేమే ఉన్నాయి. చిన్న కాంపిటీషన్ లాస్ట్ వస్తున్నాయి. 162 ప్రతి ఒకటి మలేషియా గారు ఇవ్వండి. జీ వైష్ణవి 154. డి వైష్ణవి గారు. శ్రీధర్ గారు 150-45.